నమస్కారం. ఈరోజు మీ యొక్క గూగుల్ ప్లస్ అకౌంట్లో మీ యొక్క కవర్ పేజ్ని ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుందాం. మొదట మీరు గూగుల్ ప్లస్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీ యొక్క అకౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ చివర కనిపిస్తున్నటువంటి ఈ ఆప్షన్ దగ్గరికి మీరు వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఒక చిన్న విండో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కవర్ పేజ్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి చేంజ్ కవర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గ్యాలరీలోంచి ఏదైనా ఫోటోని మీరు ఉచితంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూగుల్ ప్లస్ ప్రొవైడ్ చేస్తున్న ఫోటోలు. మీకు ఇందులో ఏవి నచ్చలేనట్లయితే మీ యొక్క సొంత ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ కొట్టి ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ మీద క్లిక్ చేసి లేదా ఏదైనా డెస్క్టాప్ మీద మీకు ఎక్కడైనా మీ ఫోటో ఉన్నట్లయితే దాన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేయవచ్చు. కానీ నేను సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఈ యొక్క ఫోటో అప్లోడింగ్ అవుతూ ఉన్నది. ఒకవేళ మీకు ఏమైనా ఈ యొక్క అకౌంట్లో ఆల్బమ్స్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆల్బమ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఆల్బమ్స్ క్రియేట్ చేసుకున్నారు కదా, అందులోంచి ఏదైనా ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు అప్లోడ్ చేసిన ఈ యొక్క ఫోటోని నేను నాకు నచ్చిన రీతిగా దాన్ని సైజుని నేను సెట్ చేసుకుంటా ఉన్నాను. సెట్ చేసుకుని అది నాకు నచ్చింది అని అనుకున్న తర్వాత సెలెక్ట్ కవర్ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మన యొక్క కవర్ పేజ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ట్యుటోరియల్ నచ్చినట్లయితే మీరు మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మేము రాబోయే ట్యుటోరియల్స్లో మీరు టెక్స్ట్ని ఎలా షేర్ చేసుకోవచ్చు, ఫొటోస్ని ఎలా షేర్ చేసుకోవచ్చు, లింక్స్ని, వీడియోస్ని మరియు మీ యొక్క ఈవెంట్స్ని ఎలా షేర్ చేసుకోవచ్చు, మీ యొక్క అకౌంట్ని ఎలా డిలీట్ చేయొచ్చు అనేకమైన ట్యుటోరియల్స్తో మేము వస్తాం. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలని మా హృదయపూర్వకంగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.